ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కొంప కూడా ముచ్చడానికి మళ్ళీ ఇంకో కొత్త కథతో వచ్చావేంటే? అలా అనకండి నానమ్మ. నేను చెప్పేది కథ అని కొట్టి పారేయకండి. ఎవరో ఒక ఆడ మనిషి మన కుటుంబం మీద పగబట్టి వాళ్ళ వెనకాలే ఉండి ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా నడిపిస్తుంది. తనెవరో మనం తెలుసుకోకపోతే ఏం ఘోరం జరుగుతుందో ఏంటో. ఏంటి నువ్వు చెప్పే ఈ కట్టు కథకి మళ్ళీ ఇంకో ఆడమనిషి అని ఇంకో పాత్రను కూడా తగిలించావా? ఎవరే ఆడమనిషి? నేనా? మా అమ్మ? ఈ పార్వతియా? లేకపోతే నీ వెంటొచ్చిందే ఈ ప్రవల్లికనా? ఎవరే? అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? మీకు ఆది మీద కోపం ఉంటే ఆదిని పట్టించుకోవద్దు. కానీ తను చెప్పేది నిజమమ్మా. ఆ విషయాన్ని పట్టించుకోండి, నమ్మండి. లేదంటే నెక్స్ట్ ఎవరికి ఏమవుతుందో తెలీదు. బాబాయ్ ప్లీజ్, బాబాయ్ మీరైనా నమ్మండి బాబాయ్. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్, నేను చెప్పేది నిజం. నేను నమ్ముతానమ్మా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, ఆద్య మీద కోపంతో ఆద్య చెప్పేది పెడచవని పెట్టడం ఎందుకు? అంటే ఏంట్రా? మీ అన్నయ్యని మనల్ని ఇంట్లోంచి గంటేసింది దాని మాటలు నిజమని నమ్ముతావా? అమ్మా, ఏం జరిగిందో పక్కన పెట్టు. ఈ పార్వతిని వదిన చెరువులో ముంచి చంపడానికి ప్రయత్నించిందంటే నువ్వు నమ్ముతావా? నీ గుండెల మీద చేసుకుని చెప్పు. ఇప్పుడే వెళ్ళి ఆ ప్రభాస్ గారిని, ఆ చెంచా గారిని లాక్కొస్తాను. ఎవరు చెప్పింది నిజమో ఏది నిజమో ఇవాళ తేలిపోవాలి. సార్, సిస్టర్, మేడం స్పృహలోకి వచ్చారు, మీరెళ్ళి చూడొచ్చు. పదండి. థ్యాంక్ యూ సిస్టర్. అది బతికి బయటపడుతుందేమోనని నీకు భయంతో చెమటలు పడుతున్నాయి. చచా, భయంతో ఏం కాదు. ఏసీ లేక పైగా ఈ విగ్ ఒకటి చెమటకి చెమచెమలాడిపోతుంది. చిరాకుతో చస్తున్నా. పోనీ తీద్దామంటే దొరికి చేస్తాను. ఆ చావాల్సింది బ్రతికి చచ్చి నన్ను ఇన్ని రకాలుగా చంపుతుంది. రామా, 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 ఎలా ఉంది రామా? అమ్మా, ఊరుకోరమ్మా. ఏమైంది నాకు? ఏమైందమ్మా నాకు? ఎవరో నీకు విషం ఇచ్చి చంపాలని చూశారమ్మా. పద. ఏంటి? ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల నీకేమీ కాలేదు. లేదంటే
నువ్వు వ్రతంలో ఇబ్బంది పడ్డా నేను చూశాను, గమనించాను. వచ్చి ఏమైందని నిన్ను అడిగాను. అయినా నువ్వెందుకు రామా ఏం కాలేదని అబద్ధం చెప్పి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. చెప్తే వ్రతం ఆగిపోతుంది కదమ్మా. వ్రతం మధ్యలో ఆగిపోతే అది ఇంటికి అరిష్టమని పంతులు గారు చెప్పారు కదా. నా అపార్థం వల్ల దూరం అయ్యి మళ్ళీ శౌర్య సారు నేను ఒకటయ్యాం. మళ్ళీ వ్రతం ఆగడం వల్ల ఏమన్నా అయితే బ్రతికుండడం కూడా దండగే అమ్మా. రామా 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 అందుకే వ్రతం పూర్తయ్యేంత వరకు ఆ విషయాన్ని నా గొంతులోనే దాచుకున్నానమ్మా. నువ్వు బ్రతికిపోయావని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం ఏమిటంటే నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా మృత్యువు సంభవిస్తుందో ఆ దేవుడికి కూడా తెలీదు. వెళ్ళు వెళ్ళు. రామా రామా నీకేం కాలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.